ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్గా చెప్పిన చిరంజీవి గారే ఆయన మీ పాటకి సంబంధించి మిమ్మల్ని పిలిపించి అడగడం కానీ మృగరాజు సినిమా టైంలో మీరు కలిసి భోజనం చేశారు అని చెప్పి చెప్పడం కానీ ఆయనతో ఉన్న బాండ్ కానీ లేదా ఆయన్ని ఇలా వర్ణించాలి అంటే ఎలా చెప్తారు? అదృష్టం అండి అంతే. ఎందుకంటే నేను ఇంద్ర అనే సూపర్ డూపర్ హిట్ సినిమా 175 డేస్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. ఆ ప్రోగ్రామ్ నేను యాంకర్ని. ఆ మధ్య కూడా క్లిప్ వచ్చింది బయటికి. 12 లక్షల మంది వచ్చారు ఆ రోజు. యాక్చువల్గా స్టేజ్ మీదకి మెగాస్టార్ చిరంజీవి గారు 2 o'clock రావాలి స్టేజ్ మీదకి. 2 కాదు 4 o'clock రావాలి ఆయన. మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్. 2 to 4 అన్నీ మేనేజ్ చేసాం, అంత జరుగుతూ ఉంది. 4 o'clock రావాల్సిన చిరంజీవి గారు అక్కడ ఆడియన్స్లో ఇరుక్కుపోయారు, ఆయన ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. మొత్తం రోడ్లన్నీ మూసుకుపోయాయి. వాళ్ళు అక్కడికి రావడానికి 6:30 పట్టింది టైము. ఈ 2.5 hours స్టేజ్ మీద ఏం మేనేజ్ చేసాం అనేది భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ఒక పక్క అక్కడ మణిశర్మ గారి మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దాంతో టైం ఫిల్ చేద్దామంటే ఆయన వచ్చాకే మేము చేస్తాం అన్నారు. ఏదో సోది చెప్పి ఆ రోజు తర్వాత మన అదృష్టవస్తు పరశుడు గోపాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ. గురుగారి దగ్గరికి దండం పెట్టి మీరే ఏదని చెప్పండి గురుగారు, ఇట్లా 2:30 గంటలు సరిపెట్టి ఉందండి. ఆ తర్వాత ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ 12 లక్షల మంది ఒకేసారి హోరెత్తితే ఒక సముద్రపు హోరు కూడా దాని ముందు దిగదుడు అనమాట అండి. అలాంటి వ్యక్తి పక్కన మనం నించున్నాం, ఆయనతో కలిసి భోజనం చేసాం. ఆయన సినిమాలో ఆయన పాట పాడే అవకాశం వచ్చింది నాకు. ఎప్పుడు కనిపించిన రఘు ఎలా ఉన్నావు ఆప్యాయంగా పలకరిస్తారు, పక్కన కూర్చోబెట్టుకుంటారు. అది అదృష్టం అంతే. అలాంటి గొప్ప వ్యక్తులను చూసి మనం చాలా ఇన్స్పైర్ అవుతుంటాం అండి. అంతే అందరినీ కలవలేం. నాకు ఎందుకు ఇంతమంది ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ని కలవలేకపోయాను. ఇప్పటివరకు కలవలేదు చాలామందిని, మీరు నమ్మరు. ఇప్పటివరకు చాలామంది, కొంతమందిని అయితే కలవలేదు నేను. అయ్యో, అంటే అవకాశం రాలేదు, వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా కలగల. అలాగే నేను వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు అడిగే పరిస్థితి కూడా కాదు. నాకు ఆ ఉద్దేశం కూడా ఉండదు వెళ్ళి కలవాలి మాట్లాడాలి అని. నేను ఇది చాలా సార్లు విన్నాను, అంటే ఇంటర్వ్యూస్లో మీరు చెప్పడం కానీ మాక్సిమం ఉండాలి ఏమో ఇప్పుడున్న టైంలో ఉండాలి. అది కూడా వీక్నెస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అదే చెప్తాం కదా, అది కొంచెం అది కావాలేమో తెలీదు. బై నేచర్ రాలేదు మనకి, అది ప్రాబ్లం. కొత్తగా అలవాటు చేసుకునే కాదు వచ్చే అలవాట్లు అనేది. అవి బై బర్త్ కొన్ని ఉంటాయి మనకి, బై బర్త్.